ఒక్క విషయము స్పీచ్ కాదు కానీ ఇక్కడ అధికార పక్ష నాయకులు కూర్చున్నారు, ప్రతిపక్ష నాయకులు కూర్చున్నారు, బాధ్యత గల నాయకులందరూ. మేము మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరందరూ కూడా పాఠశాల డెవలప్మెంట్లో పాల్పంచుకోండి. ఏ పాఠశాలలో ఏం ఇబ్బంది ఉన్నా అధికార పార్టీ వాళ్ళు నాకు చెప్పాలని రూల్ లేదు. ఎందుకంటే పిల్లలు మన పిల్లలు, వాళ్ళకు పార్టీ లేదు, రాజకీయం లేదు. వాళ్ళకు మంచి చదువు ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయంలో చిన్న పదవినున్నా పెద్ద పదవినున్నా మన బాధ్యత. కాబట్టి ఏ పాఠశాలలో ఏ ఇబ్బందులు ఉన్నా లేదా ఏ సౌకర్యాలు మనకు కావాలనుకున్నా మా దృష్టికి నిరభ్యంతరంగా తీసుకురండి. ఇంకో రిక్వెస్ట్ మా అన్వాడ నాయకులకు, మనకు లైబ్రరీ శాంక్షన్ అయింది కానీ పీకలాటల పంచాయతీలతో అక్కడనే ఉంది. మీరందరూ కూర్చొని, రాజకీయ నాయకులు కూర్చొని ఆ లైబ్రరీని కట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. వీళ్ళు వాళ్ళు అని కాదు, అది మన పిల్లల కోసం వచ్చిన లైబ్రరీ. దాన్ని కడితే నేను దాన్ని అద్భుతంగా డెవలప్ చేసి ఈ పిల్లలకు అన్ని రకాల బుక్స్ ఢిల్లీ నుంచి కూడా ఎన్సైక్లోపీడియాలు తెప్పించి మన పిల్లలకు సమస్త విజ్ఞానం అందించే ఏర్పాటు చేస్తా. నేను వచ్చి పరిష్కారం చేయడం కాదు, మీకే బాధ్యత ఉంది, మీరే చేయాలి. మీరు రాజకీయ నాయకులు కాబట్టి కూర్చొని నాకు ఎంత తొందరగా ఒక 10 రోజుల్లో మీరు అందరు కలిసి వచ్చి శంకుస్థాపన చేసుకుందామంటే నాకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లే. అన్నవాడ ప్రాంత రాజకీయ నాయకుల నుంచి ప్రతిదీ ఎమ్మెల్యే చేయాలంటే కాదు, నాకే ఇంట్రెస్ట్ ఉంటే డెవలప్ కాదు. రాజకీయంలో ఏ పార్టీ కండువా అయినా భుజాన వేసుకున్న ప్రతి ఒక్క నాయకునికి విద్య మీద, వైద్యం మీద మన వంతు సహాయం సమాజానికి అందియాలి, మన పిల్లలకు అందియాలన్న భావన ఉంటే మనం గాంధీజీ చూపించిన బాటలో నడిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరు సంపన్నులు చదువుకోరు. ఏమాత్రం స్తోమత ఉన్నా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు పంపించుకుంటారు. ఏమాత్రం స్తోమత లేకుంటేనే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు. ఈ పిల్లలలో అద్భుతమైన ప్రగతి ఉంది, అద్భుతమైన ప్రతిభ ఉంది. వాటిని వెలికితీయాల్సిన బాధ్యత మనందరిది. వాళ్ళకు ఏమాత్రం కొద్దిగా మనం సపోర్ట్గా నిలిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. వీళ్ళందరినీ కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలు, మన ట్రిపుల్ ఐటీలు, మన లా కాలేజీలలో మన పిల్లలే చదువుకోవాలి. నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి పిల్లలు చదువుకుంటే ఏ లాభం? మనం అందరం ఉండి ఈరోజు మన యూనివర్సిటీలో కేవలం 20% మందే మన మహబూబ్ నగర్ పిల్లలు. మిగతా అంతా బయట వస్తారు, రావాలి, వద్దనట్లేదు. కానీ ఆ సీట్లు మన పిల్లలు నింపుకునేటట్టుగా మనం 8th, 9th, 10th నుంచే వాళ్లకు మంచిగా విద్య బోధిస్తే మన కాలేజీలలో మన పిల్లలు చదువుకుంటారు, మన హన్వాడ పిల్లలు చదువుకుంటారు, మన మహబూబ్ నగర్ పిల్లలు చదువుకుంటారు. అది కావాలి అంటే మన అందరం కలిసి పనిచేయాలి, వాళ్ళకు అన్ని రకాలుగా చేయూతను అందించాలి. కాబట్టి అన్ని పార్టీల రాజకీయ నాయకులకు నేను వినయపూర్వకంగా వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇది సమిష్టి బాధ్యతగా తీసుకుందాం. విద్యలో, వైద్యంలో, రాజకీయ కోణంలో దయచేసి ఎవ్వరు కూడా చూడొద్దు. ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు టీచర్లు, మన మహబూబ్నగర్ జిల్లా టీచర్లు, విద్యా అధికారులు, డిఈఓలు అందరూ సహకారం చేస్తూ ఉన్నారు. పాపం ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు విసుక్కోకుండా పనిచేస్తున్నారు పిల్లల కోసం. చాలా మంది నేను చూస్తూ ఉన్నా, మనం ఏదన్నా కార్యక్రమం అనుకుంటే వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్ల కంటే వాళ్ళు వచ్చి హాలిడేస్లో కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. ఎందుకు? మన పిల్లలకు మంచి చదువు చెప్పాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. సో వాళ్ళలో ఉన్న ఆ ఆసక్తిని మనము ఉపయోగించుకోవాలి మంచిగా మన పిల్లల కోసం. కాబట్టి మీ అందరినీ కూడా కలిసి రావాలి, కలిసి పనిచేద్దాం, మన పిల్లలకు మంచి విద్యను అందిద్దాం. అన్ని రకాలుగా స్కూళ్ళను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమైనా ఇబ్బంది అయినా ఎక్కడో దగ్గర నిధులు తీసుకొచ్చుకొని బేసిక్ ఫెసిలిటీస్ని మనం మన పిల్లలకు, మన టీచర్లకు, చాలా స్కూల్స్లలో మహిళా టీచర్లకు టాయిలెట్స్ లేవు. అటువంటిది నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా నేను ఏదో రకంగా విద్యానిధి, ఇంకోరా, CSR తీసుకొచ్చి మన మహిళా టీచర్లకు టాయిలెట్లు కట్టిస్తాం. పిల్లలకు మన టంకర పోతే 8th, 9th, 10th పిల్లలు కింద బెంచీలు లేక కింద కూర్చున్నారు. ఆ వయసు పిల్లలు కింద కూర్చుంటే వచ్చే ఇబ్బందులు మాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా బెంచీలు ఏర్పాటు చేసినాం. ఇట్లా ఎక్కడ 8th, 9th, 10th పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ దగ్గర బెంచీలు లేకుంటే డ్యూయల్ డెస్కులు నేను ఇమ్మీడియట్గా మీకు పంపిస్తాను. ఒక 15 రోజులలో ఈ నెల నేను స్టాక్ పెట్టుకుంటున్నా మొత్తం కూడా.
ఒక 100-150 నా దగ్గర స్టాక్ పెట్టుకుంటా. ఎక్కడి నుంచి నాకు రిప్రజెంటేషన్ వచ్చినా నా నియోజకవర్గాల్లో అక్కడ ఆ బెంచీలు ఏర్పాటు చేస్తా. డిజిటల్ బోర్డు కూడా ఇచ్చినాం, దాంట్లో కంటెంట్ కూడా పెట్టుకున్నాం. ఎక్కడ లేదు తెలంగాణలో, మన పిల్లలకు ఉంది అది. పైన అధికారులకు ఎన్ని చెప్పినా వాళ్ళు వింటలేరు. అరే ఉంది వాడుకోండి అంటే వింటలేరు, ఉచితంగా ఇస్తామంటే కూడా వింటలేరు. అందుకే నేను మన దాంట్లో పెట్టిన ఫ్రీగా. దయచేసి టీచర్లు ఆ డిజిటల్ బోర్డును ట్రైనింగ్ అండి, మన 10th క్లాస్ సిలబస్ను 9th క్లాస్ సిలబస్ను తయారు చేయించి అప్రూవల్ తీసుకొని ఇక్కడ పెడతా ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ట్రైనింగ్ అండి, మన పిల్లలకు అద్భుతంగా ఆ కాన్సెప్ట్స్ చెప్పండి. ఇప్పుడు దీంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ 100% లేదనుకుంటా పిల్లలకి. కాకపోతే ఆ మోడల్ను మీరు ఇంప్లిమెంట్ చేయండి. నేను టీచర్లకు ప్రధానోపాధ్యాయులకు చెప్తా ఉన్నా. హై స్కూల్ పిల్లలకి ఇచ్చారు అదే కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసి చిన్నపిల్లలకు కూడా వాళ్ళలో వాళ్ళు లీడర్లుగా అయ్యేటట్టుగా లిటిల్ టీచర్లు వీళ్ళు లిటిల్ టీచర్లే దాంట్లో కూడా మంచి చదివే పిల్లలు 4-5 ఉంటారు. వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళ ద్వారా పిల్లలకు చెప్పిద్దాం. అంటే ఎందుకు నేను ఎక్స్పెరిమెంట్ చేసిన 8th 9th 10th క్లాస్ కంటే మీకు అవగాహన ఉండాలి. ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మీరు కూడా దాన్ని చిన్నపిల్లల నుంచి మన 5th క్లాస్ నుంచి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ 2-3 ఇయర్స్ లా మన పిల్లల అద్భుతమైన ఫలితాలు రావాలి. వీళ్ళు 10th క్లాస్ అయినాక నాకు అప్పచెప్పండి మహబూబ్ నగర్లో. వాళ్ళకు కోచింగ్లు ఇప్పించి వాళ్ళ ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ ఏ కోర్సు ఉంటే ఆ కోర్సులో వాళ్ళ కోచింగ్ ఇప్పించి ఆ కాలేజీలకు పంపేదాకా బాధ్యత నేను తీసుకుంటా. పోయినసారి 114 మంది ఎంపిక అయ్యిండ్రు అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులో. ఈసారి మా టార్గెట్ 200 పిల్లల్ని మనం ప్రొఫెషనల్ కోర్సులో చేర్పియాలి. మళ్ళీ సమస్య వచ్చింది, ఇంజనీరింగ్ అంటే మన హైదరాబాద్ పోవాలి కదా అంటే నేనన్నా ఎందుకు పోవాలి హైదరాబాద్, మన మహబూబ్ నగర్లో కాలేజీలు తీసుకొస్తా అని చెప్పి 3 కాలేజీలు ఇప్పుడు మన మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఈ పిల్లలు పెద్దగా ఇంజనీరింగ్ చేయాలంటే మహబూబ్ నగర్లోనే చేసుకోవచ్చు. హైదరాబాద్ పోవాల్సిన పనిలే, IIIT బాసర పోవాల్సిన పనిలే మన మహబూబ్ నగర్లో. యూనివర్సిటీలో కూడా అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. రేపు పాలిటెక్నిక్ కూడా పెట్టబోతా ఉన్నాం. మన పిల్లలు ఏ కోర్సు చదవాలనుకున్నా ఈ హన్వాడ పిల్లలు కేవలం మహబూబ్ నగర్కి వస్తే చాలు. మహబూబ్ నగర్ దాటి ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరమే లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మా ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఎగ్జిబిట్ తయారు చేసిండ్రా? ఎవరు చేసి చేయలేపరి? వీళ్ళు పార్టిసిపేట్ చేయలే, టీచర్సే చేసిండ్రు. మరి వాళ్ళతోటి నేర్పించి వాళ్ళ ద్వారా చేయించాలా నెక్స్ట్ టైం. అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి 8th 9th 10th వీళ్ళకి అర్థం కాదు. కానీ మీ స్కూల్లో ప్రతి స్కూల్లో నేను లైబ్రరీ ఇస్తా. మీ ఏజ్ గ్రూప్కు సంబంధించిన బుక్స్ నాకు ఇవ్వండి. మొన్న ఢిల్లీ పోయినప్పుడు నేను ప్రత్యేకంగా ఒక బుక్ పబ్లిషింగ్ హౌస్కు పోయి శాంపుల్గా ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు తెచ్చిన, అవి రెడీగా ఉన్నాయి. అది ఇట్లా మంచిగా ఉంది అనిపిస్తే ప్రతి స్కూల్కు కూడా పుస్తకాలు ఇచ్చే ఎన్సైక్లోపీడియాలు ఉన్నాయి, సైన్స్, జాగ్రఫీ, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా ఈ పిల్లలకు ఉపయోగపడతాయి. కాబట్టి నేను అది ఓపెన్ చేస్తే తొందరలో మహబూబ్ నగర్లో మీరు వచ్చి చూడండి. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ అధికారులు కానీ అది బాగా ఉన్నాయి, పనికి వస్తాయి మన పిల్లలకు అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ప్రతి స్కూల్లో కూడా నేను దగ్గరుండి పెట్టిస్తా. వాటిని పిల్లలతోటి చదివించండి. మీ దృష్టిలో ఇంకేమైనా బుక్స్ మన పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే నాకు చెప్పండి. ఇమ్మీడియట్గా ఏడ దొరుకుతున్నాయో కూడా చెప్తే తీసుకొచ్చి మన పిల్లలకి ఇస్తాం. పిల్లలు చదవడం మర్చిపోయారు. మేము మా చిన్నప్పుడు అయితే పుస్తకాలు ఒక్క పుస్తకం దొరికితే కింద మీద 10 సార్లు చదివి నలిపి అవతల పడేస్తుంటివి. కానీ ఇప్పుడు పిల్లలకు అంత ఓపిక లేదు, తల్లిదండ్రులకు అంత ఓపిక లేదు. ఎంతసేపు ఇక మొబైలా అదా ఇదా అని దాంట్లో ఉన్నారు. మంచిదే టెక్నాలజీ, కానీ మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి చదివే అలవాటు నేర్పియాలి. నేను మా టీచర్లను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, ఏమనుకోకండి. మీరు ఒక్క 220 రూపాయలు మీరు ఖర్చు చేయండి, ఒక న్యూస్ పేపర్ తెప్పియండి. ప్రతి మదన్మోహన్ అన్న మీ బాధ్యత, ఇక్కడ ఉన్న సంఘాల నాయకుల బాధ్యత, ఏ స్కూల్లో ఉన్నారో ఒక్క 250 రూపీస్ ఖర్చు పెట్టి, లేదు 2 టీచర్లు చెప్పి ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు న్యూస్ పేపర్. నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఇట్లా న్యూస్ పేపర్ రోజు చదివితే వీళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో
ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. మేము ఎందుకు సెలెక్ట్ అయినాం? నేను చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివేటాను. అందుకే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసినా, నాకు లక్షల మంది రాసినా కూడా నాకు ర్యాంక్ వచ్చేది, నాకు ఆ ఉద్యోగం దొరికేది. దానికి కారణం ఏంటి పిల్లలు? మళ్ళీ మీరు చదువుతారా? పక్కా ప్రామిస్ చేయండి చదువుతామని. మీ టీచర్ని అడుగుతారా పేపర్ తెప్పిమని? అడుగుతారా? తెచ్చినాక చదువుతారా? చెప్పి పడవలు చేసుకుంటారా? చదువుతారు కదా, వెరీ గుడ్. వాళ్ళు చదువుతా అంటుర్రు, మీదే బాధ్యత. నేను ప్రతి స్కూల్కి తక్కువ వస్తా. ఇక్కడ ఉన్న ఇగో మా నాయకులకు చెప్తున్నా, ఇగో మా బాలరాజ్కు, రమణారెడ్డికి, దేవేందర్కు, శంకర్ నాయకుడు చెప్తున్నా, మన మండలంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, న్యూస్ పేపర్ 2 న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ తెలుగు ఉందా లేదా చూసే బాధ్యత నాది, మీది. ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, న్యూస్ పేపర్ క్రమం తప్పకుండా చదివితే ఒకవేళ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినా రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించుకుంటారు. అంత జనరల్ అవేర్నెస్ కేవలం ఒక న్యూస్ పేపర్ రోజు చదవడంతో వస్తుంది. నా అనుభవంతో చెప్తున్నా. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, నేను రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతున్నా. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లో వీళ్ళకు ఎకనామిక్స్ తెలుస్తుంది, జాగ్రఫీ తెలుస్తుంది, హిస్టరీ తెలుస్తుంది, సైన్స్ తెలుస్తుంది, చుట్టుముట్టు ఉన్న జనరల్ అవేర్నెస్ కూడా తెలుస్తుంది. దాంట్లోనే అడుగుతారు క్వశ్చన్ పేపర్. రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఏడికెళ్ళో తీసుకొచ్చి సిలబస్ ఉండదు, ఇదే సిలబస్ పేపర్లో వచ్చిందే సిలబస్. ఆ చదివిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వస్తాయి, చదివిన వాళ్ళకు తక్కువ మార్కులు వస్తాయి. ఇది మన అందరం తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. అందరూ కూడా దీని మీద దృష్టి పెడితే 4 ఏళ్లల్లా మహబూబ్ నగర్ ఏమైతుంది? ఫస్ట్ అవుతుంది. మహబూబ్ నగర్ ఫస్ట్. మరి ఫస్ట్ కావాలంటే మీరు చదవాలి కదా, మీరు చదవాలంటే మీకు టీచర్లు మంచిగా చెప్పాలి కదా, మరి నేను చెప్పినవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదా చూసే బాధ్యత రాజకీయ నాయకులది కదా. కాబట్టి మేము అందరం కలిస్తే మీరు అద్భుతంగా చదువుకుంటారు. మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మీకోసం మంచి చదువులు చెప్పేందుకు మేము అందరం ఉన్నాం. కాబట్టి మీరు వచ్చిన అవకాశాలను మంచిగా వాడుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.